రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మున్సిపల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఇక్కడ 8వ వార్డులో పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ 8వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి సాగరం వెంకటస్వామి అయితే ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఇంటింటా తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలంటే అయితే కోరుతున్నారు. కొంతమంది అయితే ఇక్కడ ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేములవాడలో అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? 100% వేములవాడలో ఈసారి ఖచ్చితంగా మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఆదిశీనన్న గారు దాదాపుగా వేములవాడ పట్టణంలో చాలా అభివృద్ధి తీసుకెళ్తున్నారు. మెయిన్ రోడ్ అయితే కానీ టెంపుల్ డెవలప్మెంట్ కూడా ఇప్పటిదాకా ఏ నాయకుడు చేయలే. అలాంటి నాయకుడు మాకు అసలు బీసీ నాయకుడు లేడు. ఈసారి ఆదిశీనన్న వచ్చి దాదాపుగా మా వేములవాడ టెంపుల్లో ఒక రూపురేఖలు లేకుండా చాలా అందంగా తీర్చిదిద్దుతున్నాడు. అలాగనే మెయిన్ రోడ్ అయితే కానీ దాదాపుగా బీసీ భవన్ కానీ మైనార్టీకి షాదీఖానా కానీ చాలా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేస్తారు. అలాగనే మేము కూడా మా వాడకట్ట తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున మా సాగరంగ సభ 8వ వార్డు నుంచి లేవడం జరిగింది. అందుకోసం అందరికీ గడప గడపకు తిరుగుకుండా ప్రచారం చేస్తున్నాం. మాకు కూడా మంచి స్పందన వస్తుంది. నేను కూడా మా వాడకట్ల ప్రజలకు, అలాగనే 28 వాడకట్లో ఉన్న మా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఈ వేములవాడ ప్రజలను మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మా 8వ వార్డు ప్రజలకు మేము సరస్వతి వాళ్ళకు ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి మా సాగర్ వెంకటస్వామి గారికి భారీ మేరతో గెలిపేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదే 8వ వార్డు ప్రచారంలో ఇక్కడ వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపినకు మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఏ విధంగా ప్రచారం చేస్తారు? వేములవాడ పట్టణంలోని వేములవాడ 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణం 8వ వార్డులో అన్నగారు 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర వెంకటస్వామి తరఫున మేము ఇక్కడ ఇంటింటా గడప గడపకు తిరిగితే చాలా స్పందన వస్తుంది. ఏంటంటే వారే ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. పెద్దలు ఆదిశీనన్న గారి నాయకత్వంలో వారి యొక్క డెవలప్మెంటు ఈరోజు 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి కానీ 50 సంవత్సరాల కళ ఉన్నటువంటి రోడ్ల వెడల్పు కళ ఈరోజు నెరవేర్చినటువంటి ఘనత ఈరోజు పెద్దలు ఆదిశీనన్న గారి. అలాంటి చెప్పుకుంటూ పోతే ఈరోజు గంగమ్మ తల్లికి 8వ వార్డులో ఉన్నటువంటి గంగమ్మ తల్లికి ఈరోజు 80 లక్షలు వెచ్చించి ఈరోజు బ్రిడ్జి పనులు కానీ, ఈరోజు డ్రైనేజ్ కానీ, ఈరోజు సీసీ రోడ్లు కానీ ఈ 8వ వార్డులో అత్యధికంగా వెచ్చించి ఈ ప్రాంతాన్ని, ఈ వార్డును కూడా పెద్దలు సాగర వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఎక్కడ అడిగినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని ప్రతి ఒక్కరు ధీమా ఎక్కడం జరుగుతుంది. అందులో భాగంగా వెంకటస్వామి గారిని ఈ 8వ వార్డులో భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా చాలామంది ఇక్కడ ఉన్న ప్రజలు తెలియజేస్తున్న సందర్భం. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేములవాడ పర్యటించారు. అయితే బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే వేములవాడ అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు. దీని మీరు ఒక నాయకునిగా మీరు ఏ విధంగా చూస్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఏ ఒక్క రూపాయి వాళ్ళు తేలేరు. వీళ్ళు బండి సంజయ్ ఎంపీగా ఉండి ఈ ప్రాంతానికి అయినా పైసా తీసుకురాకుండా హిందువుల పేరుతో దేవుళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ ఏదైతే ఉందో అంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు రాజన్న ఆలయానికి ₹1 నయా పైసా తీసుకురాలే. ప్రసాద్ స్కీమ్లో కూడా చేర్చలేని పరిస్థితి. ఈరోజు చేతగాని తన ఉన్నటువంటి బండి సంజయ్ వాళ్ళు మన అర్హత లేదు, ఓటర్గా అర్హత బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీకి లేదు. మొత్తానికి బండి సంజయ్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు, బీజేపీ పార్టీని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆదిశీనన్న గారు లక్షల కోట్లు ఈ ప్రాంతానికి వెచ్చించి, వేములవాడ పట్టణాన్ని వెచ్చించి 56 సంఘాల కుల సంఘాలకు ఈరోజు 6 లక్షలు ఇచ్చిన ఘనత ఎవరు లేదు, ఒక ఆదిశీనన్నకే దక్కింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలకు తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. రానున్న ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తారని కూడా ప్రజలందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సాగరం వెంకటస్వామి అయితే మనతో పాటు ఉన్నారు. అన్న, మీరు గతంలో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఈసారి ఖచ్చితంగా సింపతి అనేది కలిసి వస్తుందని మీరు అనుకుంటారా? తప్పకుండా కలిసి వచ్చుడే కాదు, గెలుపు దిశలో ప్రతి కాంగ్రెస్ కౌన్సిలర్గా ముందంజలో ఉంటారు. ఎందుకు అనంటే ఒక విధంగా చూడండి, ఇవాళ వేములవాడ పట్టణం కానీ కాన్ఫరెన్స్ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలే గెలిచి ఇవాళ దాదాపు వేములవాడ టెంపుల్ 500 కోట్లతో ఇవాళ అభివృద్ధి పథంలో ఉన్నారు. ఇవాళ 54 సంవత్సరాల కళ ఇంతకుముందు మనోడు చెప్పినట్టు రోడ్డు డెవలప్మెంట్
నీకు బిర్జు ఖాన్ నుంచోలి గుడి దాకా కూడా 47 కోట్లతోని 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసిండ్రు. ఇలా ఇంకొక విషయానికి ఇలా ప్రతి వార్డులో మా కౌన్సిలర్ లేకున్నా ఇందిరమ్మ కమిటీ సభ్యులతోని ప్రతి వార్డులో 18 నుంచి 25 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, 5 బెడ్రూమ్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్లు. ఇక ముందు ఈ ప్రతి వార్డుకు 20 కానీ 30 కానీ బెడ్రూమ్లు ఇచ్చేటందుకు ప్రతి పేదవాన్ని కడుపు నింపేగా ఇలా ప్రతి ఒక్కరూ ఒక ఇల్లు కట్టుకునే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ప్రతి పేదవానికి ఇల్లు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది. ఇలా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏ విషయానికైనా ఇలా 4 కోట్లన్నర మొన్న కూడా తీసుకురావడం జరిగింది. అంతకుముందు 2,80,00,000 రూపాయలు ఇలా సీసీ రోడ్లకు డ్రైనేజ్లకు తీసుకొచ్చిన ఘనత ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు. ఆది శ్రీనివాస్ గారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి బలహీన వర్గాల నుంచి ఇలా 75 సంవత్సరాల చరిత్ర తర్వాత ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. అవకాశం వస్తే 2 సంవత్సరాల లోపలనే దాదాపు 1000 కోట్ల పనులు ఇలా ముందంజలు ఉన్నాయి. ప్రతి ఒక్క పట్టణ ప్రజలు సోదరిమణులు చూస్తుర్రు. ఎక్కడ నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిచే దిశగా ముందంజలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే మొన్ననే ఒక విషయం మీరు చూసిరు. ఇలా బీసీ సంఘ భవనానికి 1,30,00,000, ఇలా సాదీఖానాకు 80 లక్షలు, సాదీఖానాకు 80 లక్షలు, ఇలా కిచెన్స్ దానికి కూడా 1,30,00,000 రూపాయలు. ఇలా ప్రతి సంఘానికి అంబేద్కర్ సంఘానికి 1,30,00,000. అంటే ఒక నిరుపేదలు ప్రతి క్యాస్ట్లో నిరుపేదలు ఉంటారు. నిరుపేదలు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఇలా పెళ్ళిళ్ళు కానీ కథ కానీ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఒక భవనం ఉంటే ఆ భవనంలో ఫ్రీగా వాళ్ళు చేసుకోగలిగే పరిస్థితిలో ఇలా తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే గారు. ఏ విషయం చూసినా కూడా ఇలా ప్రతి విషయంలో ఇంకొక విషయం ఇప్పుడు ఇంతకుముందే సోదరుడు చెప్పినట్టు ఇలా బీజేపీ పార్టీ అయితే అసలు ఎందుకు అడుగుతుందో అర్థం కాదు. ఇలా స్థానికంగా 12 సంవత్సరాల నుంచి బీజేపీ కేంద్రంలో పరిపాలన ఉండేది. ఇక్కడ స్థానికంగా ఎంపీ 12 సంవత్సరాల సొంత 10 సంవత్సరాల సొంత ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉండి ఏ విధంగా కూడా ఇవాళ ఏమంటే ధర్మం దేశం సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మం ఎటువైంది? స్థానికంగా రాష్ట్రంలోనే అత్యధిక పెద్ద దేవస్థానం ఇవాళ రాజన్న క్షేత్రం. రాజన్న క్షేత్రానికి ప్రసాదం స్కీమ్ కింద ₹1 కూడా తీసుకొచ్చిన ఒక దౌర్భాగ్యమైన చరిత్ర ఇలా స్థానిక ఎంపీ గారిది. ఎందుకు చెప్తున్నా అంటే పేన ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నప్పుడు దాదాపు 35 సంఘాలకు ప్రతి సంఘానికి ₹2 లక్షలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్ప ఇవన్నీ కల్లిబుల్లి మాటలు. ఆయన ఇంకొక విషయం చెప్తున్నాను. హైదరాబాద్లో జీఎంసీ ఎన్నికలప్పుడు బండి పోతే బండి, కారు పోతే కారు, సైకిల్ పోతే సైకిల్ ఇస్తా అన్నాడు. ఒక రిపోర్టర్ అడిగిండు. ఏమని అడిగిండంటే, సార్ మీరు వేరే రాష్ట్రంలో ఉన్నాయి కదా మీ బీజేపీ ప్రభుత్వాలు, మరి బండి పోతే బండి ఎట్లు ఇస్తావు, కారు పోతే కారు ఎట్లు ఇస్తావు, సైకిల్ పోతే సైకిల్ ఇస్తా అంటే ఎల్ఐసి కడుతున్నారు కదా ఎల్ఐసి నుంచి వాళ్ళు ఇస్తా అన్నాడు. అంటే అంత హీనంగా ఒక 10వ తరగతి చదివినంత సబ్జెక్టు కూడా లేని వ్యక్తి ఇలా స్థానిక ఎంపీ గారు. కాబట్టి ఒక రెచ్చగొట్టుడే తప్ప వాళ్ళకు వేరే సమస్య లేదు. ఏమనంటే సోమవారం ఏ దేవునికి మొక్కుతావు, మంగళవారం ఉండదు అంటే ఇది సనాతనంగా వెనకటి నుంచి వాళ్ళు వస్తుంది. సోమవారం ఏ దేవునికి మొక్కాలి, మంగళవారం ఏ దేవునికి మొక్కాలి, ఈయనే పుట్టిన తర్వాత చెప్పుడు కాదు, వెనకటి నుంచి వస్తుంది ఏ దేవునికి ఎవరు మొక్కుతారని. కాబట్టి అన్ని కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఇలా ఓటు బ్యాంకు చేసుకునే పరిస్థితిలో ఇలా బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఇంకా 50 ఏళ్ళని కూడా ఇక్కడ చరిత్రలో రాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలా ప్రతి వార్డు కానీ ప్రతి సంస్థ కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలుగా ఉన్నారు. ఇలా నిరుపేదలకు సన్నబియ్యం ఇచ్చినాం. సన్నబియ్యం ఒక ఉన్నత వర్గాలే కాకుండా పేద వర్గానికి కూడా మన సన్నబియ్యం తినే అవకాశం ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రతి వార్డులో 28 వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. తప్పకుండా ఈ వేములవాడ పట్టణ మున్సిపాల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కూడా మనం చేస్తున్నాం.